నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. రాజకీయ నాయకులకి అధికారంలో లేకపోయేసరికి ఎక్కడా లేని సభ్యత, సంస్కారం వీటన్నిటికి గుర్తొస్తుంటాయి. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం గుర్తుకురావు. ఎందుకు చెప్తున్నానంటే నిన్న కేసీఆర్ గారు స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ గురించి ఒక రివ్యూ మీటింగ్ చేపట్టారు ఎమ్మెల్యేలతోటి. ఈ మీటింగ్లో చాలా అంశాలు ప్రస్తావించారు. బీఆర్ఎస్ గుర్తు ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు సాధించే వాళ్ళమని, మరియు అంతేకాకుండా 2028లో జరగబోయే ఎలక్షన్స్లో ఈసారి మన పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం నన్ను తిట్టడమే పనిగా పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా రాజకీయాల్లోకి తిట్లని ప్రవేశపెట్టిందే కేసీఆర్ గారు. తిట్లకి ఆద్యుడు, ప్రథమ గురువు కేసీఆర్ గారే. ఇప్పటికీ రాజకీయ నాయకులు ఆ తిట్ల వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు అంటే కేసీఆర్ గారిని ఆదర్శంగానే తీసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకుల వరకు ఏ విధంగా దూషించారో మనందరికీ తెలిసింది. కానీ అధికారం కోల్పోయేసరికి ఎక్కడా లేని సభ్యత, సంస్కారం ఇవన్నీ గుర్తొస్తున్నాయి కేసీఆర్ గారికి. ఇంకా చాలా విషయాలు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది అని. నిజంగా తెలంగాణకు అన్యాయం చేసేవాళ్ళు అయితే హైదరాబాద్ని అభివృద్ధి చేసేవారేనా? ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు రామారావు గారు కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ హైదరాబాద్ అభివృద్ధిలో ఎంత కీలక పాత్ర పోషించారో మనందరికీ తెలిసింది. అసలు తెలంగాణ రాష్ట్రం కావాలి అంటే హైదరాబాద్ ఉంటేనే మాకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వండి, హైదరాబాద్ లేని తెలంగాణ మాకు వద్దు అని మీరే అన్నారు. ఆ ఒక ధనిక రాష్ట్రంగా మిగిల్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నాయకులు. ఇప్పటికీ మీరు రాజకీయ అవసరాల కోసం ఆంధ్ర ప్రాంతాన్ని బూచిగానే చూపిస్తున్నారు. రాష్ట్రం విడిపోయి 11 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదే మీరు ఏడుపంత. ఎందుకు రాష్ట్రాలలోని ప్రజల మధ్య ఎందుకు ఈ విద్వేషాలు రెచ్చగొట్టడం? మీ రాజకీయాల అవసరాల కోసం 2 రాష్ట్రాల మధ్య, తెలుగు ప్రాంతాల ప్రజల మధ్య ఈ విద్వేషాలు రెచ్చగొట్టడం భావ్యమేనా? మీరేమంటారు? కేసీఆర్ గారి మాటలను సమర్థిస్తారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.